నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. దేశంలో ఫ్యాటీ లివర్ వణుకు పుట్టిస్తోంది. 40% మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తి కడుపు భాగంలో కొవ్వు పేరుకుపోవడం కొంప ముంచుతోంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తోందని నివేదికల్లో వెల్లడైంది. డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఫ్యాటీ లివర్. ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్. కొంప ముంచుతున్న ఆహారపు అలవాట్లు. ఫ్యాటీ లివర్తో హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం. బిర్యానీ లవర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆఫీసుల్లో కుర్చీలు కత్తుకుపోయే ఉద్యోగులు జరభద్రం. మీరు మందు జోలికి పోకపోయినా, ఎక్కువ బరువు లేకపోయినా మీ లివర్ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్లే. గుండెపోటు, క్యాన్సర్లే కాదు, ఇప్పుడు సైలెంట్ కిల్లర్గా లివర్ సమస్యలు ముంచుకొస్తున్నాయి. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు రీసెర్చ్లో వెల్లడైంది. సిఎస్ఐఆర్ చేపట్టిన ఫినోమిండియా ప్రాజెక్టులో గుండె, ఫ్యాటీ లివర్ కు సంబంధించి ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. వైద్య పరిభాషలో దీన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. ఒకప్పుడు మందు తాగితేనే లివర్ చెడిపోతుండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మనం తినే తిండి, చేసే పని కొంప ముంచుతోంది. సిటీలో బిర్యానీ కల్చర్, జంక్ ఫుడ్ లివర్కి ఎసరు పెడుతున్నాయి. దీనికి తోడు గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోతోంది. బరువు ఎక్కువగా ఉన్న వారిలో, ముఖ్యంగా పొట్ట ఉన్న వారిలో ఈ జబ్బొచ్చే ఛాన్స్ 2.6 రెట్లు ఎక్కువని స్టడీలో తేలింది. అలాగే స్టడీలో పాల్గొన్న డయాబెటీస్ రోగుల్లో ఏకంగా 66.4% మందికి ఫ్యాటీ లివర్ ఉందని తేలిపోయింది. వీరిలో లివర్ ఫైబ్రోసిస్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో 6.3% మందికి అప్పటికే లివర్ గట్టిపడే సమస్య మొదలైంది. ఇది ముదిరితే సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని స్టడీ హెచ్చరించింది. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 27 సిటీల్లో సర్వే చేశారు. 10,000 మందికి పైగా శాంపిల్స్ సేకరించి అందులో 7,764 మందిని క్షుణ్ణంగా చెక్ చేశారు. దేశవ్యాప్తంగా సగటున 39% మందికి ఫ్యాటీ లివర్ ఉంది. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో ఇది మరీ ఎక్కువ, 37% నుంచి 42% మధ్యలో ఉంది. అంటే మన పక్కన ఉన్న ప్రతి 5గురిలో 2కి లివర్లో కొవ్వు పేరుకుపోయింది. ఇందులో మగాళ్లే ఎక్కువ. పురుషుల్లో ఈ సమస్య 50% ఉంటే మహిళల్లో 33%గా నమోదైంది. మానవుడి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది శరీరానికి కావలసిన హార్మోన్లను రిలీజ్ చేయడం సహా వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో లివర్ పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకు కారణం ప్రస్తుతం ఎంతో మంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండడమే. ఫ్యాటీ లివర్తో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు వైద్యులు. ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే మీ చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి కాలేయం మహామొండిది. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా? కొవ్వు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉండి పొట్ట దగ్గర మాత్రమే కొవ్వు ఉండేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని సైంటిస్టులు గుర్తించారు. దీన్ని లీన్ ఫ్యాటీ లివర్ అంటున్నారు. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా మన దగ్గర ఇలాంటి బాధితులు పెరుగుతున్నారు. బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా వెసరల్ ఫ్యాట్ దీని కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీళ్ళు సన్నగా కనిపించినా లోపల లివర్, పేగుల చుట్టూ ప్రమాదకరమైన కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. మనం తినే తిండిలో బియ్యం, పిండి పదార్థాలు ఎక్కువై బాడీలో కండరాలు కరిగిపోవడమే దీనికి అసలు కారణం. అందుకే బరువు తక్కువగా ఉన్నామని సంబరపడకుండా రైస్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తింటూ కండ పెంచే వ్యాయామాలు చేస్తేనే ఈ ముప్పు నుంచి బయటపడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెకప్స్ ఎక్కువ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ కేసులు బయటపడుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ రావడం, ప్రాసెసింగ్ ఫుడ్ తినడంతో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. చాలా వరకు ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ, ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత, క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత, అండ్ మోడర్న్ లైఫ్ స్టైల్లో వెస్టర్నైజేషన్ అవ్వడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలా చాలా ఎక్కువ అయిపోవడం. అండ్ మెట్రోస్లో, ఎస్పెషల్లీ సిటీస్లో బోత్ కపుల్ వర్కింగ్ ఉండడము, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువ బయట తినాల్సిన అవసరం రావడం, బయట రెస్టారెంట్స్లో కూడా రీహీటెడ్ ఆయిల్స్లో కుక్ చేయడము, అన్హైజీనిక్ సర్కమ్స్టాన్సెస్లో చేయడం వల్ల ఇట్స్ బికమింగ్ బిగ్గెస్ట్ ఎపిడమిక్ నౌ. అండ్ ఫ్యాటీ లివర్ ఇప్పుడు నెంబర్ 1 కాజ్ అయిపోయింది. శరీరంలో అతిపెద్ద భాగమైన లివర్ జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి మించి ఉంటే ఆ స్థితిని ఫ్యాటీ లివర్ అంటారు. దీంతో కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. దాని పనితీరులో సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో చర్మం పసుపు రంగులోకి మారుతుంది. శరీరంలో మోతాదుకు మించి విటమిన్ ఏ ఉండడము లివర్పై ప్రభావం చూపుతుంది. చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నా కాలేయ సమస్యలు వస్తాయి.
50% కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట లివర్లో. సో ద హాఫ్ ఆఫ్ ద లివర్ వెయిట్ ఆర్ మోర్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫ్యాట్. దట్ ఈస్ గ్రేడ్ 3. కాకపోతే గ్రేడ్స్ అనేవి ఎక్కువ మ్యాటర్ కావు. సో మనకి సైంటిఫిక్గా మాకు మేము చూసుకోవాల్సింది ఏంటి అంటే 2 విషయాలు చూసుకోవాలి: ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్. సో ఇన్ఫ్లమేషన్ పెరుగుతున్న కొద్దీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. SGOT, SGPT అని 2 ఎంజైమ్స్ ఉంటాయి మన లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్యానల్లో, బ్లడ్ టెస్ట్లో. అవి పెరుగుతాయి అన్నమాట. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. మనకి దెబ్బ తగిలినప్పుడు ఎట్లయితే ఆ ఏరియాలో వాపు వచ్చి కొంచెం ఎర్రగా అయిపోయి కందిపోయినట్లయి కొంచెం వామ్ అయ్యి టెంపరేచర్ పెరుగుతుంది చూడండి, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య ప్రతి నలుగురిలో ఒకరికుందన్నారు. కదలికలు లేని జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు ఫ్యాటీ లివర్కు ప్రధాన కారణాలుగా చెప్పారు. అలాగే ఊబకాయం, మధుమేహం, అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వంటివి కూడా ప్రధాన కారణాలుగా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అంతిమంగా ఇది గుండె సంబంధ వ్యాధులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫ్యాటీ లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా వచ్చి దాన్ని మనం ఫైబ్రోసిస్ అంటాం. అంటే లివర్ గట్టి పడుతుంది. ఈ గట్టి పడిన లివర్లు కూడా మనము ఫైబ్రోసిస్ ఎంత ఉంది అని ఈ ఫైబ్రోసిస్ ద్వారా కనుక్కుంటాం. సో చాలామందికి ఉట్టి ఫ్యాటీ లివరే వితౌట్ ఫైబ్రోసిస్ ఉంటే కంప్లీట్గా రివర్సబుల్. కానీ ఫ్యాటీ లివర్ ప్లస్ ఫైబ్రోసిస్ ఉంటే దీనికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని స్పెసిఫిక్ డయట్స్ అవన్నీ తీసుకొని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాగ వదిలేస్తే ఈ నాష్ అంటాం దీన్ని. నాష్ వల్ల అంటే ఫ్యాటీ లివర్ విత్ ఫైబ్రోసిస్ ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇది సిరోసిస్ ఆర్ లివర్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్కి వెళ్తుంది. అప్పుడు మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం కానీ అటువంటివన్నీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే అప్పుడు కాలేయం రక్తనాళాల్లో చేరకుండా తొలగించే ప్రోటీన్లను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతుంది. ఫలితంగా ముఖం కొద్దిగా ఉబ్బినట్లుగా కనిపించడాన్ని గమనించొచ్చంటున్నారు నిపుణులు. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి దోహదం చేస్తుంది. అంటే శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇది మీ శరీరంలో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, చర్మంపై మడతలు ఏర్పడతాయి. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉందని తెలిసే సంకేతాల్లో చర్మంపై దద్దుర్లు కూడా ఒకటని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు మీ శరీరం కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించనివ్వదని, ఫలితంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయంటున్నారు. ముఖ్యంగా నోటి చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడి చికాకు దారితీస్తుందంటున్నారు. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, డయాబెటీస్, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి ఒకే రకమైన ప్రమాద కారకాలను కలిగి ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ వల్ల కాకుండా కాలేయంలో అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఊబకాయం లేకపోయినా ఫ్యాటీ లివర్, మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్తో ఫ్యాటీ లివర్, ఆందోళనకర రీతిలో ఫ్యాటీ లివర్ కేసులు, అధిక బరువున్న 75% మందికి ఫ్యాటీ లివర్. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. ఈ వ్యాధికి ప్రధాన కారణం ఊబకాయం. నేటి వేగవంతమైన జీవితంలో ఆహారపు అలవాట్లు అన్నీ అనారోగ్యానికి దారితీసేవే. హానికరమైన ఆహారాలు తినడం వల్ల శరీరంలో ఏర్పడే అసమతుల్యత అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు చెప్తున్నారు. మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్యాటీ లివర్కు ప్రధాన కారణాలు. తీసుకునే ఆహారం అలవాట్ల కారణంగానూ లివర్ చెడిపోతుంది. డయాబెటీస్, అధిక బరువు ఉన్నవారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టే సమస్య తలెత్తడంలో పాలు పంచుకునేవే. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అని అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మన దేశంలో 9% నుండి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అధిక బరువు గల వారిలో 75% మందిలో, తీవ్ర ఊబకాయంలో 90% మందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. మితిమీరి మద్యం తాగటంతోనూ కాలేయానికి కొవ్వు పట్టొచ్చు. దీన్ని మద్యంతో ముడిపడిన కాలేయ సమస్యగా భావిస్తారు. మద్యం కాలేయంలో విచ్ఛిన్నమవుతుంది. అతిగా తాగితే ఇది విషతుల్యంగా మారుతుంది. కాబట్టి మద్యం, ఊబకాయం ఫ్యాటీ లివర్కు దారితీస్తాయని చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఇతర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిల్లో ఒకటి రసాయనాల కాలుష్యం.
రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారిలో కాలేయ కొవ్వు సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు బయటపడింది. వీరంతా వినైల్ క్లోరైడ్ అనే రసాయనంతో పనిచేసిన వారే. దీన్ని ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో వాడే పీవీసీని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. నార్మల్గా లివర్లో 5% కంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అంటే మన లివర్ వెయిట్ అప్రాక్సిమేట్గా 1 kg ఉంటుంది. గ్రోన్ అప్ అడల్ట్కి 1 to 1.5 kgs. దాంట్లో 5% అంటే 50 grams, 50 to 75 grams కంటే ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు. ఆ మోతాదు మించినప్పుడు అది 5% నుంచి 10%, 30%, 50% కింద మారినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అన్నమాట. అంటే మన పొట్టలో ఫ్యాట్ పేరుకుపోయినట్టే ఊబకాయము, ఒబిసిటీ వచ్చినప్పుడు ఎట్లయితే మనకి పొట్ట పెరుగుతుందో అట్లానే లివర్ కూడా వాస్తుంది ఫ్యాట్ ఎక్కువైనప్పుడు. దీన్ని ఫ్యాటీ లివర్. ఇదొక్కటే కాదు, మరెన్నో రసాయనాలు కాలేయం మీద దుష్ప్రభావాలు చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మనం రోజు ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు పర్యావరణంలోనూ ఇలాంటి రసాయనాలు ఉంటున్నాయి. వీటికి ఊబకాయం వంటి ఇతరత్రా ముప్పు కారకాలు కూడా తోడైతే సమస్య మరింత జటిలమవుతుంది. రెండు వైపులా పదునున్న కత్తిలా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు అనారోగ్యకర ఆహారం తిన్నారనుకోండి, దీనికి రసాయనాల ప్రభావము తోడైతే ఆహారం దుష్ప్రభావాలు మరింత ఎక్కువవుతాయి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణంగా మనలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్టార్టింగ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. సో రొటీన్ ఏదో టెస్టులు చేస్తే అది బయటపడుతుంది. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనుకోండి, దాంట్లో ఎలాంటి సిమ్టమ్స్ పేషెంట్కి ఉండవు అండ్ అది ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో గ్రేడ్ 1 ఏంటంటే కొంచెం ఒక 5-6 కిలోలు బరువు తగ్గి ఎక్సర్సైజ్ చేసి కొంచెం ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే అది తగ్గిపోతుంది. ఇప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఉన్నప్పుడు గ్రేడ్ 3 అంటే కొంచెం డెఫినెట్గా కొంచెం ఫెటిగ్నెస్, అలసట, అలాగే పొట్టలో పైభాగంలో ఈ ప్రాంతంలో నొప్పి ఉండటము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుని అల్ట్రాసౌండ్ చేసుకున్నా కానీ ఈ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుసు. అవసరం. సాధారణంగా ఏదో సమస్య కోసం రక్త పరీక్షలు చేసినప్పుడు కాలేయ జబ్బు బయటపడుతూ ఉంటుంది. ఏవైనా లక్షణాలు కనిపించినా, ముప్పు ఎక్కువగా ఉన్నా డాక్టర్లు పరీక్షలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం కాలేయ పనితీరును తెలిపే రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించడానికి తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్గా మారిందో లేదో తెలుసుకోవడానికి ఏకైక మార్గం చిన్న ముక్కను బయటకు తీసి పరీక్షించడం. ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా, వాపు ప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అనేవి బయటపడతాయి. అయితే బయాప్సీ చేయడం అంత తేలికైన పని కాదు, నొప్పితో కూడుకున్నది. రక్తస్రావం, కాలేయానికి చిల్లు పడ్డం, ఇన్ఫెక్షన్ తలెత్తటం వంటి వాటికి దారితీయొచ్చు. బయాప్సీ చేసినా చాలా మందిలో నాష్ బయటపడకపోవచ్చు కూడా. అందుకే శాస్త్రవేత్తలు అధునాతన స్కాన్ పరీక్ష పద్ధతిని రూపొందించారు. దీంతో కోత అవసరం లేకుండానే కాలేయంలో పోగుపడిన కొవ్వు మోతాదులను, మచ్చను గుర్తించడం తేలికగా మారిపోయింది. దేశ ప్రజల్లో ఫ్యాటీ లివర్ ఆందోళనకర రీతిలో వృద్ధి చెందుతున్నట్లు అనేక నివేదికలు చెప్తున్నాయి. ఏకంగా 65% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక వెల్లడించింది. మొత్తం బాధితుల్లో మద్యం అలవాటు లేని వారు 85% మంది ఉన్నారని, ఇది ఆందోళనకరంగా ఉందని తెలిపింది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా వ్యవహరిస్తారంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య పరీక్షల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోనూ ఊబకాయం పెరుగుతోందని తెలిపారు. ధూమపానానికి, జంక్ ఫుడ్కు, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేయాలని, ఆహారంలో చిరుధాన్యాలు, పండ్లను చేర్చాలని వైద్యులు చెప్తున్నారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈ నివేదిక సూచించింది. ముఖ్యంగా కుర్చీలకు అంకితమైపోయేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. తొలి దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంది. వీటిల్లో అన్నింటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు, నాష్ నుంచి బయటపడొచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కి మళ్లించుకోవచ్చు. బరువు తగ్గితే గుండెపోటు, పక్షవాతం ముప్పులు తగ్గుతాయి. మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్యతో బాధపడే వారిలో మరణాలకు గుండె జబ్బు ప్రధాన కారణంగా నిలుస్తూ ఉండడం గమనార్హం. కాబట్టి అధిక బరువు ఉన్నట్లయితే క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వుండడం సాధారణమే, కానీ అది కాలేయ బరువులో 5 నుంచి 10% మించి పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడతారు. ఈ సమస్య కేవలం కాలేయానికి మాత్రమే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పెద్దలకే కాదు, చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న ఫ్యాటీ లివర్. శారీరక శ్రమ లేకపోవడంతోనే ఫ్యాటీ లివర్. కాలేయ బరువులో 5 నుంచి 10% కొవ్వు పేరుకుపోతే ఫ్యాటీ లివర్. మనిషి సుఖాలకు అలవాటు పడుతున్నాడు, దానికి తగ్గట్టుగానే వ్యాధులు వెంటపడుతున్నాయి. 50 ఏళ్ల క్రితం ఫ్యాటీ లివర్ అంటే ఏంటో తెలీదు. ఇండియాతో పాటు సౌత్ ఏషియాలో ఎక్కడ ఫ్యాటీ లివర్ కేసులు ఉండేవి కాదు. ఒబెసిటీ ఉండేది కాదు. చిటికేస్తే ఫుడ్ స్విగ్గీలో వచ్చే పరిస్థితులు లేవు. ఎక్కువ తినటం, తక్కువ ఎక్సర్సైజ్ చేయటం వల్లే ఫ్యాటీ లివర్ వస్తోంది. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. చిన్నతనం నుంచే హ్యాబిట్స్ మారిపోతున్నాయి. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. 50 years బ్యాక్ అసలు మనకు ఫ్యాటీ లివర్ అంటే కూడా ఏంటో తెలియని పరిస్థితి. 60s 70sలో అంతా ఇండియాలో, సౌత్ ఏషియాలో అంతా ఉండేది కాదు. ఇట్లా మనం చిటికేస్తే 10 నిమిషాల్లో స్విగ్గీలో ఒక పిజ్జా వచ్చేస్తుంది, అట్లా ఉండేది కాదు. ఫుడ్ అవైలబిలిటీ కూడా కొంచెం లిమిటెడ్గా ఉండేది. సో ఇంక్రీజ్డ్ ఇంటేక్, ఎక్కువ తింటాం, తక్కువ ఎక్సర్సైజ్ చేయడం, దీని కారణంగా స్ట్రెస్, బ్యాడ్ లైఫ్ స్టైల్స్, వీటి కారణంగా అన్నీ పెరుగుతున్నాయి. డయాబెటీస్ పెరుగుతుంది, తోడుగా ఫ్యాటీ లివర్ కూడా పెరుగుతుంది. చాలామంది ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ప్రస్తుతం మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ సమస్య ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ముప్పు రోజురోజుకి పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. కదలికలు లేని జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లు, అధిక మోతాదులో మద్యం తీసుకోవటం, ఒబెసిటీ, డయాబెటిస్ వంటివి ఫ్యాటీ లివర్కు కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వివరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోయే పరిస్థితిని నిపుణులు చెబుతున్నారు. కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉండటం సాధారణమే, కానీ అది కాలేయ బరువులో 5 నుంచి 10% మించి పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడతారని అంటున్నారు. ఈ సమస్య కేవలం కాలేయానికి మాత్రమే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇండియాలో మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే డైట్ అనేది మనకి ముందు ఒక 2-3 డెకేడ్స్ బ్యాక్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇంత ర్యాపిడ్గా రైజ్ నాకు తెలిసి ఏ కంట్రీలో కూడా లేదు. అండ్ ర్యాపిడ్ మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, ఈ ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది, ఈ రెస్టారెంట్ కల్చర్ పెరిగింది. సో ఐ థింక్ దీస్ ఆర్ ద మేజర్ చేంజెస్ వై ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రోయింగ్. మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. పెద్దవారితో పాటు పిల్లలను ఈ సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి వాటిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. దీనివల్ల చిన్న వయసులోనే కాలేయం దెబ్బతినటం వంటి తీవ్రమైన అనారోగ్యంతో పాటు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పిల్లల్లో NAFLD సమస్య రావటానికి గల కారణాలేంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లలకు చిన్నతనం నుంచే హ్యాబిట్స్ మారిపోతున్నాయి. అదే కొంప ముంచుతోంది. చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. హోంవర్క్ కారణంగా ఎక్సర్సైజు ఉండదు. ఈజీగా జంక్ ఫుడ్ దొరుకుతోంది. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్లో ఎక్కువగా చూస్తామన్నమాట. ఆ ఏజ్లో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉంటుంది. పిల్లల్లో కూడా ఒబెసిటీ చూస్తున్నాం. బ్యాడ్ లైఫ్ స్టైల్ చైల్డ్హుడ్లోనే మొదలవుతుంది. స్కూల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్, ఫ్రీ టైం ఉండదు పిల్లలకి. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, తర్వాత ఈజీ అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్. అండ్ అన్ఫార్చునేట్లీ జంక్ ఫుడ్ అనేది టేస్ట్స్ బెటర్ దెన్ హెల్తీ ఫుడ్. దట్స్ ఆల్సో ఎ ప్రాబ్లం. గతంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు MASLDగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్య ఉన్న వారిలో చాలామందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలీదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. MASLD కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు.
అతిగా ఆహారం తిన్నప్పుడు ఆ తీసుకున్న ఆహారం మొత్తాన్ని కాలేయం ప్రాసెస్ చేయలేకపోతోంది. ఇలా ప్రాసెస్ చేయలేక మిగిలిన ఫుడ్ మొత్తం కొవ్వు రూపంలోకి మారి కాలేయంలో పేరుకుపోతోంది. ఈ సమస్య ఎక్కువగా మద్యం తాగేవారిలో వస్తుంది. కానీ మద్యం అలవాటు లేకపోయినా కూడా కొందరిలో ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తోంది. దీన్నే NAFLD అంటారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటమే పిల్లల్లో NAFLD సమస్య రావటానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు ఉండే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తరచుగా తీసుకోవటం వల్ల NAFLD సమస్య వస్తోంది. అలాగే పిల్లలు ఆటలు ఆడకపోతే, మార్నింగ్ వర్కౌట్స్ చేయకపోతే, శారీరక శ్రమ లేకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ సమస్యలతో బాధపడేవారు కాఫీతో పాటు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. కాలేయాన్ని సంరక్షించే ఎంజైమ్లు వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు పచ్చి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం మంచిదని చెప్తున్నారు. ఇవి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లను తినాలని, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని సూచిస్తున్నారు. ఈ విధంగా తగిన సమతుల ఆహారాలను తీసుకుంటే కాలేయాన్ని కొవ్వు బారి నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తులు మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. సంతృప్త కొవ్వులకు బదులు అసంతృప్త కొవ్వులతో కూడిన చేపలు, అవిసె గింజలు, అక్రూట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి. మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే మితం పాటించాలి. పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగొద్దు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నాష్తో బాధపడేవారిలో విటమిన్ ఇ, కొన్ని రకాల మధుమేహ మందులు బరువు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.